श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలో 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం చెప్పుకుంటున్నాము. కిందటి భాగంలో 5, 6, 7 శ్లోకాలు చెప్పుకున్నాము. ఇవాల్టి భాగంలో 8 నుండి 11వ శ్లోకం వరకు చెప్పుకుందాం. 4 శ్లోకాలు. ఒకసారి కిందటి భాగంలో ఏం చెప్పుకున్నామో గుర్తు చేసుకుని ముందుకెళ్దాం. భగవానుడు తన యొక్క 2 ప్రకృతులు అంటే అపరా ప్రకృతి, పరాప్రకృతి గురించి 4, 5వ శ్లోకాలలో చెప్పారు. అవ్యక్తమైన పరమాత్మ యొక్క మాయాశక్తి నుంచి ఈ ప్రపంచం ఏర్పడింది. అది అష్టవిధి ప్రకృతి అని చెప్పారు. అంటే 8 విధాలుగా వ్యాపించి ఉంది. అది అపరా ప్రకృతి, అది జడమైనది. దీనికి అతీతంగా పరమాత్మ యొక్క మరో ప్రకృతి పరాప్రకృతి. అది పరమాత్మ యొక్క ఆత్మశక్తి లేక చేతన శక్తి అని చెప్పబడుతోంది. ఈ 2 ప్రకృతుల సంయోగం వల్ల ఈ జగత్తులోని సమస్త ప్రాణులు, వస్తువులు ఉత్పన్నమయ్యి వృద్ధి చెంది మళ్ళీ పరమాత్మలో విలీనమైపోతున్నాయి. అందుకే పరమాత్మే ఈ జగత్తుకు మూల కారణము, ఆధారము అని 6, 7వ శ్లోకాలలో చెప్పారు. ఎట్లా అయితే ఒక దండలోని పూసలు దారమునందు కూర్చబడి ఉంటాయో, ఈ జగత్తులోని సమస్త జీవులు, వస్తువులు పరమాత్మ యందు కూర్చబడి ఉన్నాయి అనే ఉపమానం చూపిస్తూ ఈ సమస్త జగత్తుకు తనే ఆధారము అని చెప్పారు భగవానుడు. ఇంకా 8 నుండి 11వ శ్లోకం వరకు జగత్తులోని అన్ని వస్తువులలోని సార వస్తువు తానే అని చెప్తున్నారు. అదేంటో చూద్దాము. ముందు 8వ శ్లోకం చదువుకుందాము. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు. ఈ శ్లోకం యొక్క పద విభజన చూద్దాము. రసః అహం అప్సు కౌంతేయ ప్రభా అస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వ వేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు. ఈ శ్లోకంలో రసః అహం అప్సు కౌంతేయ, ఇక్కడ అర్జునుడిని కౌంతేయ అని సంబోధిస్తున్నారు. అంటే ఓ కుంతిపుత్రుడా, నేను, అహం అంటే నేను, రసః అప్సు అంటే ఈ నీటిలోని తడిని అయి ఉన్నాను, లేకపోతే రసము అని అయి ఉన్నాను. అలాగే ప్రభ అస్మి శశి సూర్యయోః, సూర్య చంద్రులలో వెలుగుని అయి ఉన్నాను. ప్రణవః సర్వవేదేషు, సమస్త వేదాలలోనూ ఓంకారాన్ని అయి ఉన్నాను. శబ్దః కే పౌరుషం నృషు, ఆకాశంలో శబ్దాన్ని అయి ఉన్నాను. అలాగే మానవులలో మానవత్వాన్ని అయి ఉన్నాను అని చెప్తున్నారు. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. ఓ అర్జున, నీటి యందు రసాన్ని నేనే, సూర్యచంద్రులలో వెలుగును నేనే, వేదములన్నిటిలోనూ ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, మానవులలో మానవత్వాన్ని అయి ఉన్నాను అని చెప్తున్నారు. ఈ శ్లోకంలో భగవానుడు ఈ సమస్త జగత్తులో ఉన్న వస్తువులలోనూ వాటి సారమై ఉన్నాను అని చెప్తున్నారు. ఇక్కడ వస్తువు సారం అంటే ఆ వస్తువు యొక్క ముఖ్య లక్షణము లేకపోతే తత్వము అని అర్థము. ఆ లక్షణమే ఆ వస్తువు యొక్క స్వరూపము. నీటిలోని సారము తడి లేక రసతత్వము. అట్లాగే సూర్యచంద్రులకు వెలుగు లక్షణము. వేదముల యందు ప్రణవము ఓంకారము, ఆకాశముకు శబ్దము లక్షణము. అట్లాగే మానవులకు మానవత్వము ముఖ్య లక్షణము. ప్రతి వస్తువు యొక్క సారము భగవంతుడే అని చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఈ లక్షణాలు ప్రతి పంచభూతానికి కూడా మాత్రాస్పర్శ ఒకటి ఉంటుంది, అంటే సూక్ష్మభూతం ఒకటి ఉంటుందని ముందు కూడా మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఆకాశానికి ఈ సృష్టి క్రమంలో మనం ఫస్ట్ అవ్యక్తమైన మాయా ప్రకృతి, అక్కడి నుంచి మహత్ అంటే బుద్ధి, ఆ తర్వాత అహంకారం నుంచి సత్వ రజ తమో గుణాలు, సత్వగుణం నుంచి మనకి
జ్ఞానేంద్రియాలు వస్తున్నాయి, రజోగుణం నుంచి కర్మేంద్రియాలు వస్తున్నాయి, తమో గుణం నుంచి ఈ సూక్ష్మ భూతాలు వచ్చాయి, అక్కడి నుంచి స్థూల భూతాలు వచ్చాయి. ఇప్పుడు సూక్ష్మ భూతాలు అంటే అహంకారం యొక్క తమో గుణం నుంచి కిందకు వచ్చాయి. సో వాటిల్లో కూడా మొదట ఆకాశము, అంటే ఆకాశము యొక్క మాత్రా స్పర్శ శబ్దము, అంటే దాని యొక్క లక్షణము శబ్దము. ఆ శబ్దానికి ఆకాశం ఒక ఆధారం అయి ఉంది. అంటే ఈవెన్ సైంటిఫిక్ గా చూసినా కూడా సౌండ్ పాస్ అవ్వడానికి ఒక స్పేస్ కావాలి. సో దానికి ఆకాశము దానికి ఆధారం అన్నమాట. అంటే అది ఆ మీడియం ఫర్ ప్యాసేజ్ ఆఫ్ దట్ సౌండ్ మనకి ఆకాశం స్పేస్ కావాలి. సో ఇప్పుడు మనకి అట్లా చూసినా కూడా మన వేదాల పరంగా కూడా ఆకాశము మొదట వచ్చిన మాత్రా స్పర్శ, అంటే దాని సూక్ష్మ భూతము అయిన శబ్దం. ఆ తర్వాత అక్కడి నుంచి వాయువు వచ్చింది. వాయువు యొక్క సూక్ష్మ స్పర్శ అంటే మాత్రా స్పర్శ, లేకపోతే సూక్ష్మ భూతము స్పర్శ అంటే టచ్. సో ఈ ఒక్కొక్క మాత్రా స్పర్శ మన పంచభూతాలలో ఒక్కొక్క దానికి రిలేట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా శబ్దము మన ఇయర్స్ కి సంబంధించింది. సో అంటే ఇయర్స్ దాన్ని గ్రహిస్తాయి. అట్లాగే ఇప్పుడు ఈ స్పర్శ అనేది మన చర్మము గ్రహిస్తుంది. వాయువు యొక్క సూక్ష్మ భూతము స్పర్శ అది మన చర్మము గ్రహిస్తుంది. వాయువు నుంచి అగ్ని వచ్చింది. అగ్ని యొక్క సూక్ష్మ భూతము రూపము లేకపోతే వెలుగు. సో అది మన కన్ను గ్రహిస్తుంది. అట్లాగే ఆ తర్వాత నీరు వచ్చింది. నీరు యొక్క సూక్ష్మభూతము రసము, లేకపోతే తడి, లేకపోతే రుచి, ఇవి మన నాలుక గ్రహిస్తుంది. దాని చివరికి వచ్చేసి భూమి యొక్క సూక్ష్మభూతము గంధము లేకపోతే స్మెల్. సో అది మన ముక్కు గ్రహిస్తుంది. ఈ విధంగా ఈ ప్రతి స్థూల భూతానికి, స్థూల పంచభూతానికి సూక్ష్మ పంచభూతాలు ఉంటాయి. వాటికి అవి మన ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు గ్రహిస్తాయి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటి. సో ఆ విధంగా ఇప్పుడు ఇది ఇట్లా విభజించి ఉంది కాబట్టి, అంటే ఇదంతా కూడా అపరా ప్రకృతి. ఈ భాగం మనం చూసుకున్నాం. 24 తత్వాలు ఉంటాయి, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, భూమిలో అంటే భూమిలో గంధాన్ని నేనే అని ముందు శ్లోకంలో చెప్పారు ఆల్రెడీ ఆయన. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి రసము అంటే నీటిలో రసము, అట్లాగే సూర్యచంద్రులలో వెలుగుని నేనే అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే నీటిలోని సారము అంటే దాని లక్షణము తడి అన్నప్పుడు ఈ తడి నీరు వేరువేరుగా ఉండవు. అంటే నీరు వేరు తడి వేరు కాదు, ఒకటిలో అది దాని లక్షణం అదంతే. సో ఈ తత్వము అంటే నీటి యొక్క తత్వము తడిగా ఉండే తత్వము నీటిది. సో ఈ తత్వము అనేది ఆ వస్తువు అంతా వ్యాపించి ఉంటుంది, ఏదో ఒక చోట ఉండి ఒక చోట లేకుండా ఉండడం కాదు. సో ఈ విధంగా పరమాత్మ జగత్తంతా వ్యాపించి ఉన్నారు కాబట్టి ఆయన ఈ జగత్తు మొత్తానికి జగత్తంతా ఆయన స్వరూపమే, ఆయనే అయి ఉన్నారు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ శ్లోకంలో ముఖ్యంగా ఏంటి అంటే ఈ రసం అంటే నీటిలో ఉన్న రసాన్ని నేనే, అలాగే సూర్యచంద్రులలో ఉన్న వెలుగుని నేనే, సమస్త వేదాలలో అంటే దాని ఓంకారము అనేది మనకి ప్రణవనాదము. సో అది నేనే ఉన్నాను అంటున్నా, అంటే నా నుంచే మొత్తం అన్ని వేదాలు వచ్చాయి. నెక్స్ట్ ఆకాశంలో శబ్దాన్ని నేనే అని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మనము ఈ ప్రతి వస్తువుకి కూడా మనం చూసుకున్నట్టుగా ఈ ప్రతి వస్తువుకి కూడా దాని ముఖ్య లక్షణం ఏదైతే ఉంటుందో అది పరమాత్మ అయి ఉన్నాడు. అంటే ఆ ముఖ్య లక్షణం లేకపోతే ఆ వస్తువు యొక్క ప్రాముఖ్యత ఉండదు. దేని ప్రాముఖ్యత దానికే ఉంటుంది. కాబట్టి పరమాత్మ ఈ ప్రతి వస్తువులోని యొక్క దాని ముఖ్య తత్వమై ఉన్నారు. అందుకని అది చేయాల్సిన పని అదే ఆ విధంగా ఎట్లా ఇప్పుడు నీళ్లు మనకి దాహాన్ని తీరుస్తుంది, ఆ దాహ శక్తి తీర్చేది పరమాత్మే. అంటే అందులో దాహశక్తి తీర్చడానికి అనుగుణంగా ఆయన ఉన్నారు. అట్లాగే మనకి వెలుగుని సూర్యచంద్రులు వెలుగునిస్తున్నారు. రాత్రిపూట వెళ్ళిపోతారు, మనకి చీకట్లో ఏమీ కనపడదు. సూర్యుడు పొద్దునేసరికి వస్తాడు మళ్ళా. సో మనకి ఆ చీకటి పోయి వెలుగు వస్తుంది. సో ఆ చూసే ఆ దర్శన శక్తి కానీ ఆ వినయ శక్తి కానీ ఇవన్నీ కూడా ఈ పంచభూతాలకి ఏవైతే ఉన్నాయో ఆ శక్తులు ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయనే అయి ఉన్నారు అని చెప్తున్నారు. ఇంకా 9వ శ్లోకంలో ఇంకొన్ని వస్తువుల యందు తత్వాలు నేనే అని చెప్తున్నారు.
9వ శ్లోకం చూద్దాం. పుణ్యో గంధః పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. పుణ్యో గంధః పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. పుణ్యః గంధః పృథివ్యాం చ తేజః చ అస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపః చ అస్మి తపస్విషు. ఈ శ్లోకంలో ఇప్పుడు ఇందాక 2 చెప్పారు, నీరు అట్లాగే ఆకాశము. ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నారు ఇక్కడ, గంధము పృథ్వీ. పృథ్వీ యొక్క పుణ్యో గంధ పృథివ్యాంచ అంటే భూమి యందు పవిత్రమైన గంధము నేనై ఉన్నాను అని చెప్తున్నారు. ఇక్కడ పుణ్య గంధ అంటే పవిత్ర గంధము అని వస్తుంది, కానీ యాక్చువల్ గా అంటే ఇందాక చెప్పినట్టుగా మనము ఈ భూమి యొక్క ముఖ్య లక్షణము వాసన, గంధము. సో ఆ గంధము అనేది నేనై ఉన్నాను అని చెప్తున్నారు. అట్లాగే చ అంటే మరియు, ఇక్కడ పుణ్య గంధ పృథివ్యాం చ మరియు తేజ చ అస్మి విభావసౌ అగ్నిలో వెలుగునై ఉన్నాను అని చెప్తున్నారు. ఇప్పుడు అంటే ఇక్కడ పృథ్వీ సారీ సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ సో భూమికి సంబంధించిన గంధాన్ని నేనే అని చెప్తున్నారు. తర్వాత అగ్నిలో ఉన్న వెలుగుని నేనే అని చెప్తున్నారు. అట్లాగే జీవనం సర్వభూతేషు సమస్త జీవులలోనూ జీవానికి ఆధారమైన ప్రాణాన్ని అయి ఉన్నాను. తపః చ అస్మి తపస్విషు అంటే మరియు తపస్సు చేసే మహర్షులలో తపస్సును అయి ఉన్నాను అని చెప్తున్నారు. ఈ శ్లోకంలో ఇందాక 2 పంచభూతాల గురించి చెప్పారు, నీరును ఆకాశము. ఇప్పుడు పృథ్వీ అండ్ అగ్ని గురించి చెప్తున్నారు. సో వాటిల్లో ఉన్న సార వస్తువులు నేనే. సో ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటి? నేను భూమిలో గంధముగాను, అగ్నిలో వెలుగుగాను, జీవులలో ప్రాణంగాను, తపస్సులలో తపశ్శక్తిగాను ఉన్నాను అని చెప్తున్నారు. ఇక్కడ కూడా పైన శ్లోకంలో చెప్పినట్టు ప్రతి వస్తువు నందు సారభూతంగా ఉన్న తన వ్యాపకత్వాన్ని తెలుపుతున్నారు. సర్వవ్యాపకమైన ఆయన ప్రతి వస్తువులో వ్యాపించి ఉన్నాడు చైతన్య రూపంలో. సో గంధము భూమి యొక్క సారము, అట్లాగే వెలుగు అగ్ని యొక్క లక్షణము. ఇంకా సర్వభూతేషు అంటే సమస్త చరాచర సజీవ ప్రాణులు, లేకపోతే జీవం లేని వస్తువులు కూడా మొత్తం ఇంకా సర్వభూతేషు అంటే అన్ని వచ్చేస్తాయి. సో కాకపోతే ఇక్కడ ప్రాణశక్తి అనేది ఒక జీవించి ఉన్న వాటికే, అంటే జీవశక్తి ఉన్న వాళ్ళకే వస్తుంది కాబట్టి ఇక్కడ ప్రాణులు జీవులు అని అనుకోవచ్చు. సో మామూలుగా అయితే సర్వభూతేషు అన్నప్పుడు అన్నీ వస్తాయి, జీవము ఉన్నా లేకపోయినా సరే వస్తాయి. బట్ ఇక్కడ జీవశక్తిలో ఆ జీవులలో ఉన్న ప్రాణశక్తిని నేనే అని చెప్తున్నారు. సో ప్రాణశక్తి ఉన్నంతసేపే ఆ జీవులకు విలువ కాబట్టి సో జీవులలో ముఖ్యమైనది ప్రాణశక్తి. ఒకవేళ ఆ ప్రాణశక్తి లేకపోతే ఆ జీవులు నిర్జీవులు అనబడతారు కదా. సో అట్లా ఇంకా తపస్సు చేసే వారిలో ఉన్న తపశ్శక్తిని నేనే అని చెప్తున్నారు. తపస్సు అంటే నియమ నిబద్ధలతో పనులను చేయడం అని కూడా అనుకోవచ్చు. మహర్షులు చేస్తారు తపస్సులు, అలా కాకుండా మనం కూడా నియమ నిబద్ధలతో గనక ఏ పని చేసినా అది తపస్సే అవుతుంది. ఇప్పుడు మనుషులలో ఉన్న దీక్షాశక్తి, సహన శక్తి, మనసు ఏకాగ్రం చేయగలిగే బుద్ధి శక్తి మొదలైనవన్నీ కూడా మనకి తపశ్శక్తుల కిందకే వస్తాయి. సో ఇటువంటి శక్తులు ఉన్నవారు తపస్విలు. వారిలో ఉన్న ఆ తపశ్శక్తిని పరమాత్మ స్వరూపమే అని చెప్తున్నారు. సో ఇప్పుడు వీటిల్లో ఈ శ్లోకంలో 3 చెప్పారు. ఒకటి పృథ్వీ యొక్క గంధ లక్షణము, అలాగే అగ్ని యొక్క వెలుగు లక్షణము, అలాగే సర్వభూతాలలో ఉన్న ప్రాణశక్తి, అలాగే తపస్విలలో ఉన్న తపశ్శక్తి 4 చెప్పారు ఇక్కడ. అవన్నీ నేనే అని చెప్తున్నారు. సో ముందు శ్లోకంలో ఏం చెప్పారు? నీటిలో ఉన్న రసశక్తి, అలాగే సూర్యచంద్రులలో ఉన్న వెలుగు శక్తి,
వేదాల ప్రణవనాదము అయిన ఓంకారము, అట్లాగే ఆకాశంలో ఉన్న శబ్దశక్తి అన్ని నేనే అని చెప్తున్నారు. సో పైన శ్లోకంలో 4, ఈ శ్లోకంలో 4 వస్తువులలో ఒక సారశక్తిని నేనే అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు 10వ శ్లోకం చూద్దాము. ఇందులో బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. ఈ శ్లోకం యొక్క పదవిభజన చూద్దాము. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధి బుద్ధిమతాం అస్మి తేజః తేజస్వినాం అహం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే బీజం మాం సర్వభూతానాం, సమస్త భూతాలకు బీజముగా నన్ను విద్ధి పార్థ సనాతనం, శాశ్వతమైనదిగా తెలుసుకో అర్జున. బుద్ధి బుద్ధిమతాం అస్మి, నేను ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను. తేజః తేజస్వినాం అహం, నేను తేజోవంతులలో తేజస్సునై ఉన్నాను. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం చూద్దాం. ఓ అర్జున, సమస్త భూతములకు నన్ను సనాతన అంటే శాశ్వతమైన బీజముగా తెలుసుకో. నేను ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞగాను తేజోవంతులలో తేజస్సుగాను ఉన్నాను. ఇక్కడ భగవానుడు సమస్త భూతములకు నన్ను సనాతనమైన శాశ్వతమైన బీజముగా తెలుసుకో అని చెప్తున్నారు. శాశ్వతమైనది అంటే నాశనము లేనిది, ఎప్పుడూ ఉండేది అని అర్థం. ఈ సమస్త జగత్తు పరమాత్మ నుండే ఉత్పన్నమయ్యి ఆయన వల్లే వృద్ధి చెంది మళ్ళీ ఆయనలో విలీనమైపోతోంది. అందుకే పరమాత్మే సమస్త చరాచర జగత్తుకు పరమ కారణము ఆధారము అని చెప్పుకున్నాము. అన్ని భూతాలు ఆ పరమాత్మ నుండే ఉత్పన్నమవుతున్నాయి గనుక ఆయనే వీటన్నిటికీ బీజము అని చెప్పచ్చు. భూతాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఆయన ఎప్పుడూ ఉంటారు. పరమాత్మ అనే ఆయన ఎప్పుడూ ఉంటారు. పరమాత్మలో మాత్రం ఎటువంటి మార్పులు ఉండవు. ముందు శ్లోకంలో చెప్పుకున్నట్టు దీన్ని చరాచర జగత్తు మొత్తానికి అన్వయించుకోవాలి. అంటే జీవం లేని వస్తువులలో కూడా పరమాత్మ చైతన్యం వ్యాపించి ఉంది అని చెప్పుకున్నాము. ఎట్లా అయితే ఒక మట్టి కుండకు మట్టి బీజమో ఆభరణానికి బంగారము బీజమో, అట్లా ప్రతి వస్తువుకి ఒక కారణ బీజము ఒకటి ఉంటుంది. అది పరమాత్మ అయి ఉన్నాడు. అందుకే ఈ జగత్తులోని సమస్త ప్రాణులతో పాటు ప్రతి వస్తువుకి పరమాత్మే బీజము అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. ఇంకా బుద్ధిమంతులలో బుద్ధిని నేనే అని చెప్తున్నారు. ఇక్కడ బుద్ధి అంటే నిశ్చయాత్మకమైన బుద్ధి, అంటే వివేక, ఏది సత్యమో ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసుకునే వివేక బుద్ధిని ప్రజ్ఞ అంటారు. ఇది మనుషులలో వివేక శక్తిని నిశ్చయ శక్తిని ఇస్తుంది. ఈ బుద్ధి మనిషి యొక్క మనస్సుని ఇంద్రియాలని నిగ్రహించి వారిలో జ్ఞానాన్ని పెంచగలుగుతుంది. ఇటువంటి వివేక బుద్ధి అధికంగా ఉన్న వారిని బుద్ధిమంతులు అంటారు, లేకపోతే ప్రజ్ఞావంతులు అంటారు. అంటే శాస్త్ర జ్ఞానము కలిగి ఉండడము, శాస్త్రాల ద్వారా ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఏది నిత్యమో ఏది అనిత్యమో, ఏది సత్యమో ఏది అసత్యమో ఇవన్నీ తెలుసుకునే వివేకము మనము శాస్త్రాల ద్వారా సంపాదించుకోగలుగుతాము. అంటే శాస్త్రాలు మనం చదువుకోవచ్చు, లేకపోతే గురువు నుంచి నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా శాస్త్రాల ద్వారా మన వివేకాన్ని మనము పెంచుకోవాలి. ఆ ప్రజ్ఞ అనేది వివేకం ద్వారానే వస్తుంది మనకి. అంటే ఆ వివేచన శక్తి, ఆ డెసిషన్ మేకింగ్ మనకు ఆ వివేకం ఉన్నప్పుడు అది ఎక్కువ మనకి ఉపయోగపడుతుంది. సో ఆ వివేక బుద్ధి మనకి ఎప్పుడు కూడా నిశ్చయం తీసుకోవడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. మన డైలీ లైఫ్ లో అయినా సరే ఆ వివేక బుద్ధి చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే కాంటెక్స్ట్ కి తగ్గట్టుగా మనం యాక్ట్ చేయాలి, రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్ అవ్వాలి. అదంతా కూడా వివేక బుద్ధి వల్లే సాధ్యపడుతుంది. సో అందుకని అటువంటి వివేక బుద్ధి బాగా ఉన్న వాళ్ళని బుద్ధిమంతులు లేకపోతే ప్రజ్ఞావంతులు అంటారు. సో ఈ బుద్ధి పరమాత్మ యొక్క స్వరూపము అని చెప్తున్నారు. అంటే బుద్ధిని నేనే ఉన్నాను మీలో అని చెప్పి చెప్తున్నారు. సో అది ఎందుకు ఇప్పుడు బుద్ధిమంతులలో సార వస్తువు ఏంటి? బుద్ధి. సో మనుషులలో సార వస్తువు బుద్ధి. సో
సో బుద్ధి గనక బాగా ఉంటే వాళ్ళు ప్రజ్ఞావంతులు. సో అసలంటూ బుద్ధి ఎవరికైనా ఉంటుంది, కానీ ఆ ప్రజ్ఞని కరెక్ట్ గా వాడిన బుద్ధి ఏదైతే ఉంటుందో, అంటే ఆ బుద్ధిని కరెక్ట్ టైంలో కరెక్ట్ గా వాడినదే ప్రజ్ఞ. సో ఆ వివేకము, అటువంటి బుద్ధిని నేనై ఉన్నాను అని చెప్తున్నారు. అట్లాగే అందరి పైన ప్రభావం చూపించే శక్తి తేజస్సు. అంటే కొంతమందిని చూడంగానే మనకి వీళ్ళలో చాలా తేజస్సు ఉంది, ఎందుకో వాళ్ళకి మనం అట్రాక్ట్ అయిపోతూ ఉంటాము. ఆ అట్రాక్షన్ శక్తి, అది తేజస్వం అంటే దాన్ని ఆ క్వాలిటీ, ఆ అట్రాక్షన్ క్వాలిటీ ఒక్కొక్కళ్ళని మనం చూసినప్పుడు వాళ్ళనే చూడాలనిపిస్తుంది, వాళ్ళు మాట్లాడేది వినాలనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా వాళ్ళలో ఉన్న తేజస్సుకి సంకేతాలు. సో ఆ తేజస్సుని, ఆ తేజోవంతులు అంటాం మనం. ఆ తేజస్సు కనుక బాగా ఉంటే వాళ్ళు తేజోవంతులు అనబడతారు. సో అటువంటి తేజోవంతులలో తేజస్సుని నేనే అని చెప్తున్నారు. సో ఇది కూడా ఆ తేజవంతులలో తేజస్సు అనేది వాళ్ళ సార వస్తువు. సో ఇది కూడా నేనే, నా స్వరూపమే అని చెప్తున్నారు. తర్వాత బుద్ధిమంతులలోని బుద్ధి, తేజోవంతులలోని తేజస్సు రెండు పరమాత్మ యొక్క స్వరూపమే అని చెప్పి మనము తెలుసుకోవాలి. ఈ శ్లోకంలో 4 చెప్పారు మళ్ళా. ఒకటి, బుద్ధిమంతులలో బుద్ధిని నేనే, అట్లాగే సమస్త భూతాలకు బీజమును నేనే, తర్వాత తేజోవంతులలో తేజస్సుని నేనే అని చెప్పి చెప్తున్నారు. అట్లాగే ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారంటే, ఆయన సనాతనంగా శాశ్వతమైన బీజాన్ని అని కూడా చెప్పారు. సో ఈ శ్లోకంలో ఈ 4 పాయింట్స్ వచ్చాయి. ఇంకా 11వ శ్లోకంలో ఇంకా కొన్ని చెప్తారు, అవి తెలుసుకుందాము. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభా. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభా. ఈ శ్లోకంలో పద విభజన చూద్దాము. బలం బలవతాం చ అహం కామ రాగ వివర్జితం ధర్మ అవిరుద్ధ భూతేషు కామః అస్మి భరత ఋషభ. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? బలం బలవతాం చాహం అంటే బలవంతులలో నేను బలమును, మరియు కామరాగ వివర్జితం కామరాగరహితమైన ధర్మ అవిరుద్ధ భూతేషు సమస్త ప్రాణుల యందు ధర్మమునకు విరుద్ధము కాని అంటే శాస్త్ర సమ్మతమైన కామః అస్మి కామమును. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క తాత్పర్యం చూద్దాం. ఓ అర్జున, బలవంతులలో కామరాగ రహితమైన బలమును నేను, సమస్త ప్రాణుల యందు ధర్మ విరుద్ధము కాని అంటే శాస్త్ర సమ్మతమైన కామమును నేనే అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ శ్లోకంలో ఇంకొక 3 చెప్తున్నారు. బలవంతులలో బలాన్ని నేనే, అలాగే కామ రాగ రహితమైన కామరాగ రహితమైన బలాన్ని నేనే అని చెప్తున్నారు. తర్వాత ధర్మానికి విరుద్ధం కాని కామమును నేనే అని చెప్తున్నారు. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటో చూద్దాము. ఈ శ్లోకంలో భగవానుడు కామరాగరహితమైన బలమును నేనే అని చెప్తున్నారు. ఇప్పుడు కోరికలు, ఆసక్తి, అహంకారము, క్రోధము వంటి గుణాలతో కూడిన బలము అసుర బలం అవుతుంది. కానీ ఇవేవీ లేనటువంటి సాత్విక బలము పరమాత్మ స్వరూపము. ఇవన్నీ ఉంటే అవి అసుర లక్షణాలు అవుతాయి, పరమాత్మ అవ్వడు కదా. సో అందుకే ఇటువంటి అసుర గుణాలను త్యజించి మానవులు వారి వివేక బుద్ధి బలాన్ని పెంచుకోవాలని చెప్తున్నారు. బలము అనగానే శారీరక బలమనే కాదు, శారీరక బలంతో పాటు మానసిక స్థితి కూడా మనకి అవసరం. మానసిక బలము కూడా అవసరము. కామము, రాగము, వాటి వెనుక వచ్చే క్రోధ, లోభ, మద మాత్సర్యాలు, అహంకారము అన్నీ మనిషి యొక్క మానసిక స్థితిని దెబ్బతీస్తాయి. ఇవి ఎక్కువగా ఉన్నవారు ఎక్కువగా ప్రాపంచిక వస్తువుల వెనుక, సుఖాల వెనుక పడుతూ ఉంటారు. వారి మనసును నిగ్రహించి పరమాత్మ పైన దృష్టి పెట్టలేరు. ఇవి ఆధ్యాత్మిక మార్గంలో వారికి అడ్డుపడతాయి. అందుకే ఇవి లేకుండా మనస్సు శుద్ధముగా ఉన్న వారిలో వివేక బలం ఎక్కువగా ఉంటుంది.
వారు లౌకికంగా ఆధ్యాత్మికంగా రెండు విధాలా విజయం పొందగలుగుతారు. ఎటువంటి వికారాలు లేనటువంటి వివేక బలము తన స్వరూపమే అని చెప్తున్నారు. సో ఈ వివేక బలము మళ్ళీ మనం ఇందాక చెప్పుకున్నట్టు మనము ప్రయత్నపూర్వకంగా పెంచుకోవాలి. స్వాధ్యాయంతో, శాస్త్రజ్ఞానంతో, గురువుల గైడెన్స్ తో, అట్లాగే నిగ్రహంతో, అభ్యాసంతో, ఇవన్నీ కూడా మనము మన వివేక బలాన్ని పెంచుకోవాలి. ఆ వివేక బలాన్ని నేనే అని చెప్తున్నారు. అది కానీ ఎలా ఉండాలి? కామరాగరహితంగా ఉండాలి. అంటే అనవసరమైన లౌకిక విషయాల వెనుక పరిగెడుతూ ఆ అంటే కోరికలతో ఉండి ఆ కోరికలు తీర్చుకునే క్రమంలో మనం ఎక్కువగా శ్రమపడి పనులు చేసుకుని అట్లాగే మళ్ళీ బంధాలలో చిక్కుకుని ఇవంతా అదొక సైకిల్, మనకి తెలుసు అది. సో అందుకని ఆ కామము రాగము ఎప్పుడైతే వదిలేస్తామో దానికి సంబంధించిన వెనకాల వచ్చే క్రోధ, లోభ, మదమాత్సర్యాలు లాంటివి, అహంకారము, ఇవన్నీ కూడా మనకి దూరం అయిపోతాయి. అందుకని ఈ వివేక బలము పెంచుకోవాలి అంటే ఈ కోరికలు, రాగము, ఆసక్తి, ఇవన్నీ కూడా మనం తగ్గించుకుంటూ రావాలి. ఇది మళ్ళీ మనం నిష్కామ కర్మయోగానికి మనము అటాచ్ చేసుకోవచ్చు. సో నిష్కామంగా మనం కర్మలు చేసినప్పుడు మనకి కోరికలు తగ్గిపోతాయి, ఆలోచనలు తగ్గిపోతాయి, మనసు అనేది శుద్ధం అవుతుంది. అప్పుడు మన బుద్ధిలో కూడా వివేక బలము పెంచుకోవడానికి మనము ఎక్కువ ప్రయత్నం చేయగలుగుతాము. సో ఇవన్నీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. సో ఇటువంటి వివేక బలము పరమాత్మ స్వరూపమే అని మనం తెలుసుకోవాలి. తర్వాత ధర్మ విరుద్ధము కాని కామమును నేను అని చెప్తున్నారు. కోరికలు త్యజించాలని చెప్పారు, కానీ ధర్మ సమ్మతమైన మరియు శాస్త్ర సమ్మతమైన కామము అంటే కోరికలు తానే అని చెప్తున్నారు. అంటే మనకి కొన్ని సార్లు కొన్ని సంకల్పించాల్సి వస్తుంది. మనం కొన్ని పనులు చేయాలంటే ఒక సంకల్పం ఉండాలి. అది ధర్మ సమ్మతంగా ఉండి, శాస్త్ర సమ్మతంగా ఉండి, సమాజానికి ఉపయోగపడేట్టుగా గనక మనం ఏదైనా సంకల్పించినప్పుడు అది ధర్మ సమ్మతమైనది అవుతుంది. సో అటువంటి ధర్మయుక్తమైన కొన్ని పనులు ఈ ప్రపంచము నడవడానికి అవసరము. సో అటువంటి పనులకు సహకరించే కోరికలు తన స్వరూపమే అని చెప్తున్నారు. అంటే బేసిక్ గా ఇక్కడ నిస్వార్థంగా మనం ఏదన్నా సంకల్పిస్తే అది ఆయన స్వరూపం అవుతుంది. మనం స్వార్థంతో ఏదైతే నా కోసం నేను చేస్తున్నాను అని అనుకున్నప్పుడు అదే అటువంటి కోరిక ఆయన ధర్మసమ్మతం కాదది. అంటే మనకి ధర్మానికి కొంతవరకు మనకి సహకరించినా కూడా పూర్తిగా నిస్వార్థంగా మనం చేసినప్పుడు అది పూర్తిగా ధర్మ సమ్మతం అవుతుంది, శాస్త్ర సమ్మతం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? సమాజ శ్రేయస్సు కలుగుతుంది, అట్లాగే మన వల్ల ఈ ఒక మంచి జరుగుతుంది అని మనం ఒక సంకల్పము చేసి గనక మనము ఏదన్నా పని మొదలు పెడితే అటువంటి సంకల్పాన్ని నేనే అని చెప్తున్నారు. అటువంటి కోరికను నేనే, కానీ అది అండర్లైన్ చేసుకోవాలి. ధర్మ సమ్మతం అవ్వాలి, శాస్త్ర సమ్మతం అవ్వాలి, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలి. అటువంటి కోరికల్ని నేనే అని చెప్తున్నారు. సో కోరికలు ఉండద్దు అంటే స్వార్థంతో కూడిన కోరికలు వద్దని చెప్తున్నారు. కానీ నిస్వార్థంగా మనం ఏదన్నా కోరుకుని ఇది మంచి జరగాలి అనుకున్నప్పుడు అది సమ్మతమైందే, ధర్మానికి సమ్మతమైందే, అలాగే పరమాత్మకి సమ్మతమైందే అది. సో అది ఆయన స్వరూపమే, అటువంటి సంకల్పము ఆయన స్వరూపమే అని చెప్తున్నారు. తర్వాత అధర్మయుక్తమైన కోరికలు, సమాజానికి చెడు తలపట్టే పనులు, అంటే వాటికి సహకరించే కోరికలు, మితిమీరిన ప్రాపంచిక సుఖాల కోసం వెంపర్లాడడం, ఇవన్నీ కూడా ధర్మ సమ్మతమైనవి కాదు. సో వాటిని త్యజించాలి అని చెప్పి ఇక్కడ సూచిస్తున్నారు. రాగము, అభిమానము, అహంకారంతో కూడిన కోరికలను కూడా త్యజించాలని చెప్తున్నారు. రాగము అంటే అటాచ్మెంట్, అభిమానము అంటే అంటే అభిమానము, అహంకారము రెండు కూడా మన ఈగోకి సంబంధించినవి. అంటే నేనే చేశాను, నా వల్లే ఈ పనులు అవుతున్నాయి, నేను లేకపోతే ఏమీ అవ్వదు. సో ఇటువంటి అహంకారము, తర్వాత ఎవరి ముందు నేను తలదించను, నేనే గొప్ప అనుకునే అభిమానము, అంటే ఇవన్నీ కూడా మనకి ఇవన్నిటితో కూడిన కోరికలు స్వార్థంతో కూడినవి అవుతాయి. అందుకని ఇవన్నీ కూడా త్యజించి స్వార్థరహితంగా మనం ఏదన్నా ఒక కోరిక కోరుకుని సంకల్పించి ఆ పని మనం తలపెట్టినప్పుడు అటువంటి సంకల్పము పరమాత్మ యొక్క స్వరూపం అవుతుంది. సో ఆ పనులు కూడా మనకి నిరాటంకంగా సాగిపోతాయి పరమాత్మ దయ వల్ల. సో మనం ఎప్పుడు కూడా ఇటువంటి దారిలో నడవడానికి ట్రై చేయాలి.
సో ఇట్లా ఇటువంటి కోరికలన్నిటినీ త్యజించి ధర్మ సమ్మతమైన శాస్త్ర సమ్మతమైన కోరికలను మనము కోరుకున్నప్పుడు మనకి అది పరమాత్మ స్వరూపంగా ఉండి మనం ఏ పని చేయాలనుకున్నా కూడా దానికి సహకరిస్తుంది. సో ఇట్లా ఇవన్నీ మనుషులను పరమాత్మకు అంటే ఈ స్వార్థంతో కూడినవన్నీ కూడా అంటే కామ క్రోధ లోభ మదమాత్సర్యాలు గాని రాగము అభిమానము అహంకారము ఇవన్నీ కూడా మనుష్యులను పరమాత్మకు దూరం చేస్తాయి గనుక మనుష్యులు వివేక బుద్ధితో వీటిని వదిలించుకోవాలి. సో వివేక బుద్ధిని నేనే అని చెప్తున్నారు. ఆ వివేక బుద్ధిని నేనే అని చెప్పారు ఇక్కడ. బలవంతులలో బలాన్ని నేనే, అట్లాగే కామము రాగము లేనటువంటి వివేక బుద్ధిని నేనని చెప్పినాక ఏమన్నారు, ధర్మ సమ్మతమైన కోరికను కూడా నేనే అని చెప్పారు. సో మనకి బేసిక్ గా ఇక్కడ ఏమర్థం అవుతుందంటే ముందు మనం వివేక బుద్ధిని పెంచుకోవాలి. సో ఆ డిరెక్షన్ లో మనం వర్క్ చేస్తూ ఉన్నప్పుడు క్రమక్రమంగా మన బుద్ధిలో కూడా వివేకము పెరిగి మనసుని కంట్రోల్ చేసి మనకి పరమాత్మకు దగ్గర చేసే మన పరమాత్మకు దగ్గర అవ్వగలుగుతాం అన్నమాట. సో ఇవన్నీ కూడా రిలేటెడ్ గా ఉన్నాయి. సో ఇవాళ 4 శ్లోకాలలో కూడా మనము ఆ పరమాత్మ ఈ మొత్తం సమస్త జగత్తులో ఉన్న సమస్త భూతాలలో కూడా ఉన్న సార వస్తువు నేనే అని చెప్తున్నారు. ప్రతి వస్తువులో ఉన్న సార వస్తువు నేనే అని చెప్పారు. సో ఈ 4 శ్లోకాలలో మనం చాలా విషయాలు చూసాము. సో ఇది గుర్తు పెట్టుకుని మనము పరమాత్మను ప్రతి ఒక్క దానిలోనూ కూడా చూడగలిగే శక్తిని మనం పెంచుకోవాలి. అది సో సర్వవ్యాపకమైన పరమాత్మని ప్రతి వస్తువులోనూ కూడా మనం చూడగలిగితే ఆయన చైతన్యం అంతటా వ్యాపించి ఉందని మనం చెప్పుకున్నాము. ఒక జీవులలోనే కాదు ప్రతి వస్తువులోనూ ఆయన చైతన్యం ఉంది. సో ప్రతి వస్తువులోనూ ఆయన్ని చూడగలిగినప్పుడు మనం కూడా మన వివేక బుద్ధి పెరుగుతుంది, మన వివేచన పెరుగుతుంది. క్రమంగా మనలో కూడా ఆయన తత్వము అనేది మనకు కూడా అలవర్చుకోవడానికి వీలు పడుతుంది. ఇప్పుడు 8వ శ్లోకం నుండి భగవానుడు ప్రధానమైన వస్తువులలో సార వస్తువు తానే అని చెప్తూ వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ 12, 13వ శ్లోకాలలో ఈ త్రిగుణమయ జగత్తుకు తానే మూల కారణము కానీ వాటికి అతీతుడిని అని చెప్తున్నారు. అది వచ్చే భాగంలో చూద్దాము. ఒకసారి 4 శ్లోకాలని చదువుకుని ముగించుకుందామండి. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు పుణ్యో గంధః పృథివ్యాञ्च తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. సో ఈ అధ్యాయం మొదటి నుంచి కూడా ఆయన 2 రకాలైన ప్రకృతిని, ఆ తర్వాత ఆ ప్రకృతి మొత్తం జగత్తుకి ఆయనే కారణము, నేనే ఆధారం అని చెప్పి తర్వాత ప్రతి వస్తువులో సారాన్ని నేనే అని చెప్తున్నారు. సో ఇక్కడ వరకు మనం ఈ 11 శ్లోకాల్లో ఇవి తెలుసుకున్నాము. వచ్చే భాగంలో ఇంకో 2 శ్లోకాలు తెలుసుకుందాము. చాలండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ఏతత్ ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ధన్యవాదాలండి. మళ్ళీ కలుసుకుందాం.